మదనపల్లిలో చాలా దారుణం జరిగింది. చిన్న పాప 7 ఏళ్ల పాపను అతి కిరాతకంగా చంపేశారు. అది రేప్ చేసి బ్లేడ్ తీసుకొని కోసి నీళ్ళల్లో ముంచి అతి కిరాతకంగా చంపి మూత వేసి పెట్టేసినాడు ఆ అబ్బాయి. తాగిన మైకంలో ఏం చేస్తాడారో తెలియటం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకొకటి రేపులు, అన్ని అఘాయిత్యాలు, కొట్టుకోవడము, ఒకరికొకరు పొడుచుకోవడము ఇదే ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు ఇంకన్నా కళ్ళు తెరవండి. ఎంతమంది చనిపోతా అన్నారు ఏమి అనేది కళ్ళు తెరిచి చూడండి. వాళ్ళ చనిపోయిన వ్యక్తుల దగ్గరికి పోయి పరామర్శించడము లేదు. ఎక్కడ నగిరిలో జరిగింది, కుప్పంలో జరిగింది, చిత్తూరులో జరిగింది. ఇలా చూస్తే ఎన్ని జరిగినాయి. రేపులు చేయడం, చంపేయడం, అమ్మాయిలు పుట్టాలంటేనే ఇప్పుడు భయపడతా ఉండారు. అంత కిరాతకంగా మీ ప్రభుత్వంలో ఇలా జరగడము ఆడవాళ్ళు చేసుకున్న పాపమా అనిపిస్తాంది. ఆడబిడ్డన కనడం అంటే ఇప్పుడు పాపమా అనిపిస్తాంది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇట్లాగా చేస్తా ఉండారు ఈ ప్రభుత్వంలో. శిక్షించాలంటే అప్పటికప్పటికే ఇలాంటివి జరిగినప్పుడు అప్పటికప్పటికే షూట్ చేస్తే ఏరా వాళ్ళు ఇలాంటి అఘాయిత్యాలు చేయరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనడమే తప్ప ఇలాంటివి అస్సలు పట్టించుకోడు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి దాంట్లో చాలా దూరంగా ఉంటారు. అసెంబ్లీలో వాదించమంటే వాదిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే వంగలపూడి అనిత ఒక హోమ్ మినిస్టర్ ఎంతమంది రేపులు చేసి ఎంతమంది అఘాయిత్యాలు చేసి చనిపోతాన్నా ఒక్కరి దగ్గరకొచ్చి కూడా పరామర్శించేదే లేదు. ఆమెకు హోమ్ మినిస్టర్ పదవి మాత్రమే అనుభవిస్తా ఉంది. ఈ పదవికి ఆమె రాజీనామా చేయాలి తప్ప మీరు ఆ పదవికి న్యాయమే జరగలేదు. ఇంకపోతే అసెంబ్లీలో వాదించమంటే జగన్ గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ గురించి కానీ వాదించమంటే ఫస్ట్ లో ఉంటుంది ఆమె. ఇలాంటి దాంట్లో మాత్రం లాస్ట్ లో ఉంటుంది. అదేనమ్మా వంగలపూడి అనితమ్మ, చాలా తప్పమ్మా, మీరు చేసేటివి చాలా తప్పు. ఎక్కడైనా కానీ పరామర్శిస్తారు. ఇలాంటి దానికి వచ్చి పరామర్శించి ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతారు. అది కూడా చేయకుండా ఫోన్లో మాట్లాడిందంట. ఏందమ్మా అనితమ్మ, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చింది దీనికోసం ఆ ఫోన్లో పరామర్శించేదానిక? జగన్ గారిగా మాత్రం తిట్టమంటే రేసుకొని వచ్చేస్తుంది. ఆమె అసెంబ్లీలో ఫస్ట్ సీట్లోనే కూర్చొని ఉంటావు. అమ్మా ఇది తప్పమ్మా, హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన దానికి న్యాయం చేయమని ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాము. అది ఈ రోజు మార్నింగ్ ఆ అబ్బాయి చనిపోయినాడంట. దేవుడు తగిన శిక్ష విధించుంటాడు. ఆ అబ్బాయి చనిపోకపోతే మేమంతా ఆడవాళ్ళం కలిసి వాడిని మేమే షూట్ చేసింటాం. అది మాత్రం గ్యారెంటీ. ఇలాంటివి అరాచకాలు జరిగినా, ఇలాంటి రేపులు జరిగినా ఇక నుంచైనా మీరు హోమ్ మినిస్టర్ పదవికి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాము. ఇంతకుముందు జగన్ గారు ప్రభుత్వంలో 30,000 మంది ఆడపిల్లలు పోయినారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ 30,000 మందిని ఈరోజు తీసుకొని రావచ్చు కదా. ఎప్పుడు చూస్తే మీరు తాడేపల్లిలో మీ సీట్లో కూర్చొని ఉండడం కాదు. ఈ 30,000 మందిని తీసుకురండి. 3 మంది మిస్సింగ్ అన్నారు. ఆ మిస్సింగ్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? మీరు డిప్యూటీ సీఎం అంటే న్యాయం చేసేదానికి ఉండాలి కానీ ఎప్పుడే వైఎస్ఆర్సీపీ మీద పడడం చాలా తప్పు. మీరు న్యాయం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటివి రేపులు ఏమి అఘాయిత్యాలు కానీ ఇలాగ కొట్టుకోవడం కానీ జగన్ గారి ప్రభుత్వంలోనే జరగలేదు. ఎందుకంటే ఆయన న్యాయమే చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ పెట్టినారు, దిశ పోలీస్ స్టేషన్ పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారు మీరేం చేసినారు ఒక్కటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు దిశ యాప్ లాగా ఏమైనా పెట్టి ఏమైనా చేసినారా? ఏమైనా పోలీసులు వచ్చి ఏమైనా జరుగుతా అంటే వచ్చినారా? చెప్పండి. ఎక్కడ ఏం జరిగినా ఏ పోలీసు వాళ్ళు కానీ ఎప్పుడు చనిపోయినాక వాళ్ళు చనిపోయినాక మళ్ళా మరుసటి రోజు వస్తా ఉండారే గాని ఇది పోలీసులను కూడా మీ ఇదిలో పెట్టుకుంటారు.
చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో దిశ యాప్ కానీ దిశ పోలీస్ స్టేషన్ కానీ చాలా బాగుండింది. ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. మీ ప్రభుత్వంలో ఎలాంటివి ఆడవాళ్లకు ప్రాణానికి రక్షణ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కళ్ళు తెరుచుకొని ఇట్లాంటివి రేపులు అఘాయిత్యాలు జరగకుండా చూడమని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.